నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు అందరం కలిసి ఇంత లగేజ్ వేసుకొని బెంగళూరు నుంచి చిత్తూరుకి అయితే బయలుదేరేసాము. ఇంతకీ చిత్తూరుకి ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఈరోజు సాటర్డే, అది కాక వీకెండ్. బెంగళూరు నుంచి బయటికి రావడానికి చాలా అంటే చాలా ట్రాఫిక్ నుంచి బయటపడిపోయాము. అక్కడ నుండి బయటపడేసరికి ఇదిగో ఈ వర్షం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ వచ్చేసరికి వర్షం అనేది స్టార్ట్ అయింది. మేము ఇంటికి వెళ్ళేంతసేపు కూడా వర్షం పడుతూనే ఉంది. మేము 1:30కి స్టార్ట్ అవుతే అరౌండ్ 4:30 అయినా కూడా మేము ఇంకా రీచ్ అవ్వలేదు చిత్తూరుకి. సో మధ్యలో బాగా ఆకలేసి మూల్ బగల్ రెస్టారెంట్ దగ్గర మేము స్టాప్ అయ్యాము. ఇక్కడ దోశ ఉంటుంది, ఆహా చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఘీతోనే ఈ దోశ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. ఎవరైతే బెంగళూరు నుంచి చిత్తూరుకి ట్రావెల్ చేస్తున్నారో ఈ మూల్ బగల్ దోశ పాయింట్ రెస్టారెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే మాత్రం మళ్ళీ ఇలాంటి టేస్టీ దోశ అస్సలు దొరకదు.